ఎక్కడుంది పప్పి? ఎక్కడుంది? ఎక్కడుంది? దాదా 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 దాదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వస్తుందండి, బికాజ్ షూట్ చేసినవి ఉన్నాయి బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కుదరట్లేదు పిల్లలతో. అండ్ మళ్ళీ నాకు ఈ మధ్య ఇంకొంచెం ట్రిప్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. సో దానివల్ల కూడా లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వస్తుంది. సో షార్ట్ వీడియోస్ అయితే రోజుకొకటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. లాంగ్ వీడియోస్కి చాలా గ్యాప్ వస్తుందన్నమాట. నాకు కుదిరినప్పుడు చిన్నగా ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఎప్పుడంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వచ్చాడని చెప్పాను కదా, సో అప్పుడు మేము పెనుగంచిప్రోలు తిరుపతి తల్లి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అప్పటి వీడియో దాదాపు 1 month పైనే అవుతుంది ఈ వీడియో షూట్ చేసి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. నాకు పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళతో వస్తూ ఉండేదాన్ని. బట్ పెళ్ళయిన తర్వాత ఒక్కసారే వచ్చాను. అత్తయ్య వాళ్ళతో కలిసి ఒక్కసారి మాత్రమే వెళ్ళాను. ఇంకా ఒక 2-3 years నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ అస్సలు కుదరట్లేదు. ఈసారి ఎలా అయినా వెళ్ళాలి. ఒక 1 month ఎలాగో ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి పర్టికులర్గా ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయితే ఉన్నామన్నమాట. సో మా హస్బెండ్ వచ్చిన నెక్స్ట్ 2 daysకే ఇంకా అయితే బయలుదేరి వచ్చేసాము. మేము ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ టైం బయలుదేరామన్నమాట. 5 o'clock అలా బయలుదేరాము. అండ్ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 12 అయింది. ఇంకా మాతో పాటు ఇంకొక పేరు అయితే ఉన్నారు. ఇంకా మేము కలిసి ఇంకా రూమ్ సెర్చింగ్ అయితే చేసాము. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వీడియోలో, సో అదే అనమాట మేము తీసుకున్న రూము. టెంపుల్కి దగ్గరలో తీసుకున్నాము. ఇప్పుడైతే ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో దర్శిత్కి అయితే ఇప్పుడు గుండు చేయించడానికి అయితే వెళ్తున్నాం. సో నేను కూడా ఒక 3 కత్తిర్లు అయితే ఇవ్వాలి టెంపుల్. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. కళ్యాణం జరిగింది. చూశారు కదా, ముందు రోజే కళ్యాణం జరిగిందంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. లేదంటే ఒకరోజు ముందే బయలుదేరి వచ్చేవాళ్ళం, చక్కగా కళ్యాణం కూడా చూసేవాళ్ళం. సో మాకు తెలీదు. ఇంకా నెక్స్ట్ మేము వచ్చే టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఫ్రైడే అనమాట. నేను అలా ఆలోచించాను. సో ఫ్రైడే అక్కడ టెంపుల్ దగ్గర ఉండాలి అన్నట్లు ఆలోచించి వచ్చామన్నమాట. అది కాక మా హస్బెండ్ వచ్చి 1 dayనే అవుతుంది. సో తనకు కూడా మళ్ళీ జర్నీ చేసి వెంటనే జర్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పని ఆగాము. ఇంకా ఇక్కడైతే దర్శిత్కి అయితే గుండు చేయిస్తున్నాను. నేను అప్పటికప్పటికి అనుకున్నాము, అసలు చేయించాలని ప్లాన్ ఏం లేకుండే. ముందు 1 week ముందే కటింగ్ చేయించాను. ఇంకా సర్లే అని చెప్పని ఎలాగో వచ్చాం కదా అని చెప్పని అయితే చేయించాను. నేను కూడా ఒక 3 కత్తిర్లు అయితే ఇచ్చాను. అప్పటికప్పుడు అనుకొని ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే సెటైర్లు వేస్తున్నాడు. ఒక్కసారి నువ్వు కూడా గుండు చేయించుకోమని, గుండులో నేను చూడాలనిపిస్తుంది, కత్తిర్లు ఏముంది ఎప్పుడైనా ఇవ్వచ్చులే అని చెప్పనని నా మీద సెటైర్లు వేస్తున్నారనమాట. అందుకే అక్కడ నవ్వుతున్నాను. ఇంకా ఫైనల్లీ ఒక 3 కత్తిర్లు అయితే ఇచ్చేసాను. నేను కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యామన్నమాట వెళ్ళినందుకు. అండ్ ఇంకెక్కడైతే రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చి ఇంకా అక్కడ పొంగల్ అయితే పెట్టేశాము. బాగుందా గుండు దర్శి? మీరు ఘాటు పడింది అబ్బాయి, వెనక 2 చోట్ల పడింది. దర్శిత్కి హెయిర్ ఉన్న బాగుంటాడు, గుండు చేయించినా బాగుంటాడు అనమాట. సో గుండు చేయించాక ఏదో వెలితగా ఉంది అన్న ఫీల్ అయితే రాదు. సో రెండింట్లో బాగుంటాడనమాట దర్శిత్. సో చాలా బాగుంది గుండు కూడా, వాడికి బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకైతే రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అందరం పొంగల్కి కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోతున్నాము. నార్మల్గా నిహిరాకు కూడా ఇక్కడే చేయిద్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు 2nd year కదా, సో 2nd yearలో వద్దని చెప్పారు. ఇంకా 3rd year వచ్చాక మళ్ళీ ఇక్కడికే వచ్చి నిహిరాకు అయితే గుండె కూడా ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోతున్నాము. సో టెంపుల్కి దగ్గరలో అనమాట రూమ్ కూడా. సో 8కి అది మొత్తం రెడీ అయిపోయామన్నమాట. మళ్ళీ ఎండ వస్తుంది కదా, పిల్లలకి ఇబ్బంది అవుతుందని.
స్వామికి దండం పెట్టుకో. పొద్దున గుండు చేయించుకోవడానికి వచ్చాం దర్శిత గుండెకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పొంగలు పెట్టుకోవడానికి షెడ్ అనమాట. సో లోపల మనకి పొంగలు పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయి. స్టవ్, పాలు అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో దీనికి కొంచెం అటు పక్కన అయితే కట్టెల పొయ్యి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా కట్టెల పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మేమైతే ఏమీ తెచ్చుకోలేదు, అంటే పొంగలు పెట్టుకోవడానికి గిన్నె ఇలాంటివి ఏమీ తెచ్చుకోలేదన్నమాట. సో బెల్లం, బియ్యం ఇవి మాత్రమే తెచ్చుకున్నాము. ఇంకా అందుకని చెప్పని ఇక్కడైతే ఒక కుండ తీసుకున్నాము. సో వీటికి కూడా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి అనుకుంటాను, వాళ్ళు వేలం పాట వేసుకొని సో ఆ రేటుకే అమ్ముతారు, బార్గెనింగ్ కూడా ఉండదు. లేదు మనం గిన్నెలు తెచ్చుకొని చేసుకున్నా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తారనమాట. సో మేము ఇంకా అక్కడైతే ఒక కుండ కొనేసుకున్నాము. దీని లోపలే రైట్ సైడ్న ట్యాప్స్ ఉంటాయన్నమాట, నీళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మేము పొంగల్ ఎలాగూ కుండలోనే కదా పెట్టేది అని చెప్పని గిన్నె ఏమీ తెచ్చుకోలేదన్నమాట. సో అక్కడికి వెళ్ళాక ట్యాప్ దగ్గరికి వెళ్ళాక బియ్యం ఎలా కడగాలి, కడిగిన బియ్యం ఎక్కడ పెట్టాలి అనేది అయితే ఒక డౌట్ ఉండింది. సో బియ్యం అయితే కుండలో పోసి కడిగాము, కడిగిన కుండ సో ఆ బియ్యాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో ఇంకా మా అమ్మ అయితే చాలా స్మార్ట్గా ఆలోచించింది, ఒక టవల్ తీసుకొచ్చింది అనమాట. సో కడిగిన బియ్యాన్ని ఆ టవల్లో వేసి ఇంకా తర్వాత ఈ కుండలో పాలు అవన్నీ పోసి పెట్టించింది. మేము పొంగల్ ఒకటే కదా పెట్టుకునేది అని చెప్పని గుడి దగ్గరలో ఇలా షెడ్లు ఉంటాయి కదా పొంగల్ పెట్టుకునేవి, సో అక్కడికి వచ్చి పెట్టుకున్నాము. లేదు అంటే మనం తీసుకున్న రూమ్స్ దగ్గర కూడా ఇలా స్టవ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట, అక్కడ వాళ్ళు కూడా అన్నీ అమ్ముతారు. సో అక్కడ పెట్టుకోవాలన్నా ఓకే పర్లేదు. నేనేంటంటే ఇక్కడ అందరిలో పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది, సో ఆ వైబ్ వస్తుంది అని చెప్పని మేమైతే ఇక్కడే పెట్టుకున్నాము. సో మేము తీసుకున్న రూమ్ ఆవిడైతే అడిగింది ఇక్కడైనా పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పని, లేదులేండి మేము గుడి దగ్గరే పెట్టుకుంటామని అయితే వచ్చాము. అండ్ కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ ఒకలా ఉంటుంది అండ్ గుడి దగ్గరలో ఒకలా ఉంటుంది అనమాట. నాకు తెలిసి గుడి దగ్గరే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ పొంగలికి కావాల్సిన సెట్ మొత్తం సపరేట్గా తీసుకోవడం వల్ల మాకు డబుల్ రేట్స్ అయిపోయాయి అన్నమాట. కుండ ఒకసారి, దాని మీదకి టెంకాయ, పూలు, గాజులు ఇవన్నీ సపరేట్గా తీసుకున్నాము తెలియక, అందుకని డబుల్ రేట్స్ అయిపోయాయి. సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఒకవేళ మీరైతే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒకేసారి సెట్ తీసేసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ సత్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ కుకింగ్కి కావాల్సిన గిన్నెలు అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, సో అలా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ లేదు మేము కట్టెల పొయ్యి మీదే పెట్టుకోవాలి అంటే అవి కూడా అందుబాటులో ఉంటాయి. సో దీని పక్కనే కట్టెల పొయ్యి అవన్నీ అవైలబుల్
దర్శిత్ సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కళ్ళారా చూసుకున్నాను అనమాట. ఫస్ట్ నార్మల్ దర్శనానికి వెళ్ళాను. సో నాకైతే అంత తృప్తిగా అనిపించలేదు. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు, అమ్మవారిని దగ్గరగా చూడాలి అనిపిస్తుంది అంటే, ఇంకా తర్వాత మళ్ళీ టికెట్ తీసుకొని గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే టికెట్ తీసుకొని అమ్మవారిని దగ్గరగా చూస్తే కానీ నా మనసు కుదుట పడలేదనమాట. సో 2 సార్లు వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడైతే కోనేరు ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఆ దారిలోనే కట్టెల పొయ్యిలు అని చెప్పాను కదా, సో అవి ఇలా ఉంటాయి అన్నమాట. కట్టెల పొయ్యికి కాస్ట్ తక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. అవన్నీ మామిడి తోటలు కదా. ఆడుకునిద్ది కొంతసేపు వదిలి బుజ్జి, వదిలి బుజ్జి, పాపం దానికి కూడా చల్లగా ఉన్నట్టు ఉంటుంది. దర్శక్ ప్యాంట్ పైకి లాక్కున్నాని. వావ్ నీకు బాగుందా? కాళ్ళు కూడా అని ఇట్లా భయం వేస్తుంది. అన్నయ్య చూడు ఎట్లా ఆడుకుంటున్నాడు. దర్శత్కి వాటర్ అంటే ఇష్టం. ప్యాంట్ మొత్తం తడుపుతున్నాడు. అయ్యో ఫిష్లు చాలా వచ్చాయి కదా, చాలా వచ్చినాయి. మన దగ్గరికే వస్తున్నాయి, చిన్న చిన్నవి కదా. బాగున్నాయా? ఆడుకో, రమ్మను మా దగ్గరికి రండి, మేము ఆడుకుంటాం. దర్శత్ దగ్గరికి రండి. కదిలి మాకు వెళ్ళిపోతాయి, కదిలిచ్చామంటే వెళ్ళిపోతాయి. చూడు ఎన్ని వచ్చాయో, మసాజ్ చేస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మవారి తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. సో ఎంతమంది వెళ్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.